తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే కీలక నిర్ణయం తీసుకుంది. తమ గెలుపుకు కరూర్ తొక్కిసలాట మృతులకు అంకితం ఇచ్చింది. నటుడు విజయ నాయకత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 5 దశాబ్దాలకు పైగా కొనసాగిన డీఎంకే, అన్నా డీఎంకేలను కాదంటూ టీవీకేను తమిళ ఓటర్లు ఆశీర్వదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాత్రం 118 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. కానీ విజయ పార్టీకి 109 లోపు సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్, పీఎంకే, లెఫ్ట్ పార్టీల మద్దతు ఇచ్చే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కలిసి రావాలని కాంగ్రెస్కు విజయ్ తండ్రి ఎన్ఏ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్కు 5 సీట్లు, పీఎంకేకు 5, లెఫ్ట్ పార్టీలకు 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అత్యధికంగా 1,28,00,000 ఓట్లతో సాధించిన టీవీకే అగ్రస్థానంలో నిలిచింది. అధికార డీఎంకే కూటమి 2వ స్థానానికి పరిమితమైంది. డీఎంకే కూటమికి 1,17,00,000 ఓట్లు పోలయ్యాయి. డీఎంకే పార్టీకి ఒంటరిగా 83,00,000 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు అన్నాడీఎంకే కూటమి 3వ స్థానంతో సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే కూటమికి 1,08,00,000 ఓట్లు పోలయ్యాయి. అందులో అన్నాడీఎంకేకు ఒంటరిగా 77 లక్షలు మాత్రమే వచ్చాయి. మరోవైపు సినీ నటి త్రిష ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె తిరుమల నుంచి చెన్నై చేరుకున్నారు. ఘన విజయం సాధించిన విజయ్కు అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన స్టాలిన్ టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం పాలయ్యారు. డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తిరువెళ్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే పార్టీ యువ నాయకుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. సమీప తమిళగ వెట్రికలగం పార్టీ అభ్యర్థి సెల్వంపై 7,140 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ మాజీ అధ్యక్షురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓడిపోయారు.